హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఇవాళ వీడియోలో నేను నిమ్మకాయలతోటి ఊరగాయ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఈ నిమ్మకాయల్ని ముందుగా వాష్ చేసేసుకొని ఆరబెట్టేసుకున్నాను తడి లేకుండా. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాము. ఇది ఒక పీసు 4 పార్ట్స్ వచ్చేంత వరకు కట్ చేసుకోవాలి. అంటే ఈ నిమ్మకాయ ఓవరాల్గా మనకు 8 ముక్కలు అవుతుందన్నమాట. అంటే దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకొని అన్నీ కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఊరగాయని మనం ఒక 20 to 30 డేస్ వరకు ఉంటుందండి. ఇది తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనం మామూలుగా అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే మనం వీటిని ఇలాగే కట్ చేసేసుకొని ఉప్పు పసుపు వేసేసుకొని ఒక జాడీలోకి కానీ గాజు సీసాలోకి కానీ ఒక ప్లాస్టిక్ టప్పర్వేర్ డబ్బాలోకి కానీ పెట్టేసుకొని అంతా కలిసే విధంగా కలిపి పెట్టేసుకోవాలి. అప్పుడు బాగా ఊరిపోయిన తర్వాత ఒక 20 డేస్ తర్వాత చూసుకుంటే బాగా ఊరిపోద్ది. అప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకొని పోపు వేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చేస్తున్నది అలా కాదు. దీన్ని డైరెక్ట్ ఇందులోకి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసుకొని పోపు వేసేసి పెట్టేస్తాను అన్నమాట. మనం తొందరగా ఊరిపోయి తినడానికి. ఎక్కువ నిమ్మకాయలు ఉన్నప్పుడు అలా చేసుకోవచ్చు అనమాట, నేను చెప్పిన విధంగా. ఇప్పుడు ఇందులోకి సరిపడ ఉప్పు వేసుకొని పసుపు కూడా వేసాను. పసుపు కూడా వేసుకోవాలి కలర్ కోసం. ఇందులోకి ఎంత సరిపోద్దో అంతవరకు చూసుకొని కారం వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్ల వరకు వేస్తున్నాను కారం. నేను సరిపోద్ది, మరీ కారం అంటే అవసరం లేదు. తర్వాత మళ్ళీ చెక్ చేసుకుని వేసుకోవచ్చు. అంతా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత దీనికోసం పోపు వేసుకోవాలి. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలన్నమాట. మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకొని మనం గాజు సీసాలోకి కానీ లేదా జాడీలోకి కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే ఉంటుంది. ఇది ఆయిల్ 1/2 కప్పు తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొన్ని ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఊరగాయ, అందులోకి వేసి కలిపేసుకోవడమే. అంతే అండి. నేను చాలా సింపుల్గా చేశాను అన్నమాట. ఎంతో ఈజీ అయినా నిమ్మకాయ ఊరగాయ మనకు రెడీ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని 3 రోజుల తర్వాత చూసుకుంటే కొంచెం ఊరినట్టు అనిపిస్తుంది. తర్వాత మనం వాడుకోవచ్చు అనమాట. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 30 డేస్ 3 months వరకు కూడా మనకు స్టోర్ చేసుకొని తినచ్చు. అంతే, ఎంతో ఈజీ అయినా నిమ్మకాయ ఊరగాయ రెడీ అయిపోయింది. చాలా మంచిది కదా, సమ్మర్లో బాగుంటుంది. పెరుగన్నంలోకి దేంట్లోకైనా కూడా బాగుంటుందన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని క్లిక్ చేసి వెళ్ళిపోతున్నారండి, కంప్లీట్గా చూడండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. చూసారు కదా, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.